చిన్నస్వామిలో ఒక పెద్ద ఫైట్ జరగబోతోంది. ఆర్సీబీ వర్సెస్ జీటీ. అసలీ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? ఈ విశ్లేషణలో మనం ఒకే ఒక్క చాలా ముఖ్యమైన ప్రిడిక్షన్ని లోతుగా పరిశీలించి ఎవరు గెలవబోతున్నారో తెలుసుకుందాం. ఈ మ్యాచ్ రిజల్ట్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు, కానీ మన దగ్గర ఉన్న ఈ ప్రత్యేకమైన విశ్లేషణ ఏం చెప్తోంది? సరే, పదండి కాస్త వివరంగా చూద్దాం. ముందుగా ఇది మామూలు మ్యాచ్ కాదండోయ్. చిన్నస్వామిలో జరిగే ఈ పోరుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకంటే రెండు టీమ్స్కి ఇది చాలా చాలా కీలకం. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. దీన్ని మ్యాచ్ అనట్లేదు, క్లాష్ అంటున్నారు. అంటే ఈ రెండు జట్ల మధ్య ఎంత గట్టి పోటీ ఉండబోతోందో ఈ ఒక్క పదం మనకు చెప్పేస్తోంది గదా. సరే, మరి ఈ హోరాహోరీ పోరులో పోటీ పడుతున్న ఆ రెండు టీమ్స్ ఎవరో చూసేద్దాం. ఒకవైపు హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇంకోవైపు చాలా స్ట్రాంగ్గా ఉన్న గుజరాత్ టైటాన్స్. ఈ రెండింటి మధ్య ఫైట్ అయితే మామూలుగా ఉండదు, అది పక్కా. ఇక క్రికెట్లో గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఈ కీలకమైన పోరు ఎక్కడ జరగబోతుందో చూద్దాం. కరెక్ట్. ఈ పోరు జరగబోయేది బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో. చిన్నస్వామి అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? బ్యాటర్లకు పండగే. అంటే భారీ స్కోర్లు గ్యారంటీ అన్నమాట. అంతేకాదు, ఇది టోర్నమెంట్లో 34వ మ్యాచ్. అంటే ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క మ్యాచ్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే. ఓకే, టీమ్స్ ఎవరో తెలుసు, ఎక్కడ ఆడుతున్నారో తెలుసు. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని మన సోర్స్ అంచనా వేస్తుంది? రిజల్ట్ని మార్చే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే ఫైనల్ ప్రిడిక్షన్ ఏంటి? ఈ ఎనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్లో గెలవబోయేది మరెవరో కాదు, గుజరాత్ టైటాన్స్. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ముఖ్యమైన పాయింట్స్ అని ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే ఇది 34వ మ్యాచ్. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. ఆర్సీబీకి జీటీకి మధ్య ఫైట్. ఇందులో గుజరాత్ టైటాన్స్ గెలుస్తుందని ఈ విశ్లేషణ చాలా క్లియర్గా చెప్తోంది. చూశారుగా, అనాలిసిస్ అయితే తన జడ్జ్మెంట్ ఇచ్చేసింది. కానీ మనం మాట్లాడుకునేది క్రికెట్ గురించి కదా. లాస్ట్ బాల్ పడేదాకా ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మరి అసలు స్కోర్ కార్డ్ ఏం చెప్తుందో చూడాలి.